అసలు 13వ నంబరే కనిపించకపోవడం, అదేవిధంగా 13th ఫ్లోర్‌లోకి ఎవ్వరికీ ఎంట్రీ లేకపోవడం వంటివి గమనించి ఉండవచ్చు. మూఢనమ్మకమా? 13 అనే సంఖ్య చుట్టూ ఎన్నో వింతైన నమ్మకాలు ముడిపడి ఉంటాయి. ఇది కేవలం ఒక సాధారణమైన అంకె మాత్రమే కాదు. చాలామంది దీన్ని దురదృష్టానికి, అశుభానికి సంకేతంగా భావిస్తారు. కొన్ని సంస్కృతుల్లో 13వ తేదీని అస్సలు మంచిగా చూడరు. శుక్రవారం 13వ తేదీ వస్తే ఇంక చెప్పనక్కర్లేదు. అది మరింత భయానకమైన కలయికగా పరిగణిస్తారు. విమానాల్లో 13వ వరుస ఉండదు. హోటళ్లలో 13వ అంతస్తు కనిపించదు. ఇదంతా ఎందుకంటే ఆ సంఖ్యతో ముడిపడిన బలమైన మూఢనమ్మకాలే కారణం. ట్రెక్సైడ్ కాఫోబియా. మీరు ఎలాంటి భావన అనుభవించినా దానికి ఒక పేరు తప్పకుండా ఉంటుంది. దీనికి ఒక ఉదాహరణ చెప్పాలంటే 13 నంబర్ అంటే విపరీతమైన భయం, మరణం, సాతానువాదం, క్షుద్ర శక్తులను సూచిస్తుంది. 13వ సంఖ్య పట్ల భయాన్ని ట్రైసైకోఫోబియా అంటారు. ఈ పరిస్థితి ఉన్న వ్యక్తులు 13వ నంబర్ని చూసినప్పుడు తీవ్రమైన భయాందోళనలకు గురవుతారు. వికారం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, గుండె వేగంగా కొట్టుకోవడం, చెమటలు పట్టడం వంటి రియాక్షన్స్ వారి శరీరంలో వస్తాయి. గాలప్ అనే సంస్థ జరిపిన ఒక అధ్యయనంలో 13% మంది ప్రజలు 13వ అంతస్తులో ఉండాల్సి వస్తే అసౌకర్యానికి గురవుతారని తేలింది. అందుకే ట్రెక్సైడ్ కాఫోబియాతో బాధపడుతున్న వారికి సహాయం చేయడానికి కొన్ని హోటళ్లు 13వ నంబర్ను పూర్తిగా తీసివేశాయి. పురాణాలు, చరిత్రలో ప్రత్యేక స్థానం. 13వ నంబర్కి పురాణాలు, చరిత్రలో ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. తరచుగా భయం, రహస్యంతో ఈ అంకె ముడిపడి ఉంటుంది.